హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు మీకు ఒక చిన్న రెమెడీ చూపించబోతున్నాను. అది ఏంటి అంటే టీత్ వైట్నింగ్ కోసము. చాలామంది వాళ్ళ టీత్ ఎల్లోయిష్గా అవుతాయని చెప్పేసి బాధపడుతుంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ చిన్న రెమెడీ ఇంట్లోనే ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్తో కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఇందులో అన్ని యూజ్ చేసినవి, ఒక 5-6 ఇంగ్రీడియంట్స్ మాత్రమే. అండ్ నెక్స్ట్ ఈ రెమెడీని ఈ పేస్ట్ అనమాట, సేమ్ లైక్ టూత్ పేస్ట్. దీన్ని చిన్నపిల్లలకి డైలీ రెగ్యులర్గా వాళ్ళకి టూత్ పేస్ట్ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఈ మధ్యలో న్యూస్లో వస్తుంది ఏంటి, ట్రైక్లోజన్ ఎక్కువ ఉన్న టూత్ పేస్ట్లు పిల్లలకు యూజ్ చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు కదా, వాళ్ళ కోసము పిల్లల కోసం ఇది యూజ్ చేయొచ్చు. ట్రైక్లోజన్ ఎక్కువగా ఉన్న టూత్ పేస్ట్ యూజ్ చేయడం వల్ల పిల్లలకి తొందరగా చాలా చిన్న ఏజ్లో ఎలర్జీస్ ఇంకా ఆస్తమా లాంటివి అటాక్ అవుతాయి కాబట్టి, సో కొంచెం టూత్పేస్ట్ అవాయిడ్ చేయడానికి ఈ చిన్న రెమెడీ. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ దీనికి కావాల్సినవి జీలకర్ర, మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ దీనికి కావాల్సినవి జీలకర్ర. మన కిచెన్లో చాలా సులువుగా దొరుకుతుంది అనమాట, బయటికి వెళ్ళే పని లేదు. సో జీలకర్ర దీనికి కావాలి. ఈ జీలకర్రని స్మూత్ పౌడర్లా చేసుకోవాలి, ఇలాగా వేయించకుండా నార్మల్గా పచ్చి జీలకర్రనే పౌడర్గా చేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మీ క్వాంటిటీని బట్టి ఇది మీరు కలుపుకొని పెట్టుకుంటే ఒక వారం రోజుల వరకు యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను నార్మల్గా ట్రయల్ కోసం అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. అందులో సేమ్ క్వాంటిటీ బేకింగ్ సోడా తీసుకోవాలి. మన వంట సోడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. తీసుకొని ఇవి రెండింటిని బాగా కలపాలి. సో ఇవి రెండింటిని బాగా కలపాలి. తర్వాత ఇప్పుడు ఇందులో నిమ్మకాయ అనమాట, ఒక 5 to 6 డ్రాప్స్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఒక 5 to 6 డ్రాప్స్ లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఇది మింట్, పుదీనా అనమాట. పుదీనా దీన్ని మిక్సీ పట్టుకున్నాను. లైట్గా ఒక 2-3 డ్రాప్స్ వాటర్ వేసి మిక్సీ చేసి పెట్టుకోవాలి. మీకు లేదనుకుంటే మింట్ క్యాప్సిల్స్ దొరుకుతాయి, దాన్ని మీరు వాడచ్చు. ఇక్కడ నేను మింట్ని స్క్వీజ్ చేస్తున్నాను. మింట్ జ్యూస్ వేసుకోవాలి. మింట్ స్క్వీజ్ చేసి తీసుకున్న జ్యూస్ ఒక 5 to 6 డ్రాప్స్. తర్వాత ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీ కోసం మళ్ళీ కొంచెం జీరా పౌడర్ వేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఇవి వామ్ వాటర్, కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు కలిపిన వాటర్ అనమాట. మనం పన్ను ఎప్పుడైనా నొస్తుంది అనుకుంటే కనుక మనం గోరువెచ్చని వాటర్లో సాల్ట్ కలిపి తీసుకుంటే తొందరగా తగ్గుతుంది అంటుంటారు కదా. సో అది గోరువెచ్చని వాటర్లో సాల్ట్ కలిపి తీసుకున్న సాల్టెడ్ వాటర్ వేసుకొని ఫస్ట్ మీరు క్వాంటిటీని బట్టి వేస్తూ కలపాలి. మరీ ఎక్కువగా వేస్తే కనుక పల్చగా అయిపోతుంది కదా. సో ఇక్కడ ఫస్ట్ నేను 1/2 టేబుల్ స్పూన్ వేసాను. వేసిన తర్వాత అది మిక్స్ చేసుకొని మరి కొంచెం వేసాను అనమాట. వేసి దీన్ని మన పేస్ట్ యాస్టిస్ పేస్ట్ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి. చూసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇదేం పాడవదు, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. సో ఖరాబ్ ఏం కాదండి ఇది. సో ఇలా సేమ్ పేస్ట్ క్వాంటిటీ ఇలా అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని మన టూత్ పేస్ట్కి పెట్టుకొని మన టీత్ని టూత్పేస్ట్తో తీసుకొని టీత్కి 4 to 5 మినిట్స్ వరకు రబ్ చేసుకోవాలి. టీత్ని రబ్ చేస్తే కనుక టీత్ అలాగే కొన్ని రోజుల్లోనే చాలా బాగుంటుంది రిజల్ట్. సో ఇలా టీత్ అంతా బ్రష్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, చిన్న టిప్ అనమాట, నాకు తెలిసిన టిప్ మీతో షేర్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ దీనివల్ల చాలా యూజ్ ఉంటుందన్నమాట. సోడా వల్ల టీత్ కొంచెం వైట్నింగ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మనము డైలీ రెగ్యులర్గా యూజ్ చేసే బయట మార్కెట్లో దొరికే టూత్పేస్ట్ కంటే చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ నెక్స్ట్ ఫ్రెష్ మింట్ యూజ్ చేసాం కదా, మింట్ క్యాప్సిల్స్ కూడా దొరుకుతాయి మెడికల్ స్టోర్లో. మీకు అవసరం అనుకుంటే అవి యూజ్ చేస్తే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను మింట్ క్యాప్సిల్స్ది. సో ఒకసారి మీరు ట్రై చేసిన కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. పిల్లలకు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ మీరు ఇప్పటివరకు నా ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.